మాట్లాడిండు, నా మనసు తగిలిందంటే చాలు, ప్రభు నామానికి మహిమ కలిగినట్లేగా. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు. నీ సమస్యలను చూసి, నీ చుట్టూ కలుగుతున్న ఆందోళన చూసి భయపడకు. నీకు విరోధాయుధం ఏది వర్తిల్లదు. హల్లెలూయా. నిలవలేవో, నిలవలేవో. ఎర్రికో గోడలు ఎదురుగా ఉన్నాయి, యెహోషువ ఎదురుగా. భయపడ్డా? భయపడ్డా? మరి నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు కలవరపడుతున్నావు? ఎందుకు ఆవేదన చెందుతున్నావు? ఎందుకు నీలో భయము, కలవరము, నిరుత్సాహము? నా దేవుడు నన్ను విడిచిపెట్టినేమో, నా జీవితంలో ఈ కార్యాలు జరగవేమో, నా జీవితం ఇక్కడికే స్టాప్ అయిపోయింది అనుకుంటున్నావేమో. పెళ్లి కాలేదని, జాబు రాలేదని, ఇల్లు లేదని, నాతో ఎవరు స్నేహం చేసలేరని ఏడుస్తూ కుమిలిపోతున్నట్లయితే ప్రభు ఈ మాట నీతో మాట్లాడుతుండు. ఇదిగో నేను నీకు తోడున్నా, నీకు విరోధాయుధం ఏది వర్తిల్లదు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కార్యాలు మనము చూడాలా, ప్రభు కార్యాలు మనము చూడాలా. నీ నిరుత్సాహం అనే జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యాలను దేవుడు చేయబోతుండు ప్రియమిలారా. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఉండండి, ఈరోజు ధైర్యంగా ఉండండి ప్రియమిలారా. ధైర్యము కలిగి ప్రభు సన్నిధిలో మనము నింపబడాలా, ధైర్యము కలిగి ప్రభు చిత్తాన్ని జరిగించాలా. ప్రభు తన ప్రత్యేకమైన మేల చేత ఈరోజు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతుండు. ఏ సమస్య నిన్ను ఆవరించినా నువ్వు కృంగిపోకు. చాలా మంది, అనేక మంది విశ్వాస జీవితంలో తొలగిపోతున్న ఈరోజు వారి సమస్యలను చూసి ప్రార్థనకు వెళ్తా ఉన్నారు, సంఘానికి వెళ్తా ఉన్నారు, కానీ సంతోషం లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, హృదయ నిండా భారమే. వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, కుటుంబంలో సమాధానం లేదు. దేవుని మందిరంలో ప్రతిరోజు గడుపుతూ ఉన్నారు, భార్యాభర్తల మధ్యలో నెమ్మది లేదు, పిల్లల మధ్యలో నెమ్మది లేదు కదండి. భర్త అనేక పాపానికి బానిస అయిపోయి కదండి మత్తు పడలకు అలవాటు పడిపోతున్నారు. యవనస్తులు డ్రగ్స్లకు, అనేకమైన నీచ కార్యాలకు అలవాటు పడిపోతూ ఉన్నారు, అక్రమ సంబంధాలకు అలవాటు పడిపోతూ ఉన్నారు. లోకమంతా కలవరముతో, లోకమంతా పాపముతో, లోకమంతా కలవరముతో ఉన్న ఎన్నో కుటుంబాలు ఈరోజు ఉన్నాయి ప్రియమిలారా. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. పేరుకి మాత్రం ఆత్మీయ జీవితం ఉంటుంది కానీ సమాధానమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంటి నిండా ఎన్నిన్ని శ్రమలు, ఇంటి నిండా ఎన్నిన్ని బాధలు. ఆ బాధలు ఆలోచించి భార్య ఏడుస్తూనే ఉంది, నా పిల్లలు మారతలేరే, నా భర్త మారతలేడే, ఏంది శోధన అని చెప్పేసి ఉపవాసం మీద ఉపవాసాలు, ప్రార్థనల మీద ప్రార్థనలు చేసి నా సంఖ్యలు విప్పబడతలేవా? అయితే రా, ప్రతి నెల జరగబోతున్న ఈ విడుదల, స్వస్థత, తైలాభిషేకాన్ని రండి. మీ కుటుంబాలను దేవుడు కట్టబోతా ఉన్నాడు, మీ కుటుంబాలని కట్టబోతా ఉన్నాడు, ఆత్మీయ ద్వారా కట్టబోతున్నాడు, వాక్యం ద్వారా కట్టబోతున్నాడు. నీ మీద లేస్తున్న ఆ శత్రు సైన్యాన్ని నచ్చుడైన యేసు నామమున కూల్చివేయబోతుండు. లా అనేక మందికి వెళ్ళి చెప్పండి ప్రియమిలారా, అనేక మందిని విడిపించుటకు ప్రభు మమ్మల్ని నడిపించుడు. నీ కుటుంబంలో సమాధానం కట్టనికి నడిపించాడు, నీ కుటుంబంలో సంతోషాన్ని కట్టనికి నడిపించాడు, నీ దుఃఖాన్ని, నీ బాధని, నీ వేదనను, నీలో ఉన్న కలవరాన్ని తీసివేసి సమాధానాన్ని కట్టనికి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపించాడు ప్రియమిలారా. ప్రతి నెల ఇక్కడ జరుగుతుంది, ప్రతి నెల ఇక్కడ జరుగుతుంది. ఈరోజు ఈ వాక్యం విని నీకు ఆశాకరంగా ఉంటే, నిజంగా నీ కుటుంబం మేలుకరంగా ఉంటే వెళ్ళి 10 మందికి దేవుని సువార్తని ప్రకటించు. నెక్స్ట్ మంత్ తీసుకోండి ఒక్కరు 10 మందిని. హల్లెలూయా, హల్లెలూయా. రండి, ఒక్కసారి వచ్చి అడుగుపెట్టి చూడు నీ జీవితంలో ఎలా ఉంటాయో కార్యాలు. దేవుడు నీ కుటుంబంలో అద్భుతమైన మేళ్లను జరిగించబోతున్నాడు. అద్భుతమైన మేళ్ల చేత నీ కుటుంబంలో బలమైన కార్యాలు దేవుడు చేయబోతుంది ప్రియమిలారా. నిజంగా ఈరోజు ఎన్నో కుటుంబంలో అశాంతి, ఆవేదన, దుఃఖము, శ్రమ. ప్రతి కుటుంబంలో ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నారు ప్రియమిలారా. ఒంటరి అయిన నీ జీవితాన్ని, బలహీనమైన నీ జీవితాన్ని, కృంగిపోతున్న నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు బలపరుస్తున్నాడు. యెషయా 40:29 దేవుడు ఇంకో మాట అంటాడు ప్రియమిలారా. 40:29 సొమ్మసిల్లే వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఇంతమంది సొమ్మసిల్లిపోయారండి.
ఎంతమంది సొమ్మసిల్లిపోయారు. హల్లెలూయా కదండి. కొన్ని సమస్యలు మనం చుట్టుకున్నప్పుడు నిజంగా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి మనకు. ప్రభు నన్ను విడిచిపెట్టినేమో, దేవుడు నా మాట వింటలేడేమో, దేవుడు నా ప్రార్థన వింటలేడేమో అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. హల్లెలూయా. అస్సలు విడిచిపెట్టాడండి ఆయన. ఈ లోకమంతా మనం విడిచిపెట్టినా ఆయన ప్రేమ మాత్రము మనని విడిచిపెట్టాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఈరోజు దేవుడు అంటూ చదవమని ఒకసారి. సొమ్మసిల్లే వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈ రోజు నువ్వు సొమ్మసిల్లినవా? ఏ విషయమైనా నేను గాయపరిచి నువ్వు కృంగిపోయినవా? అది ఏ విషయమైనా పర్లే. అది రోగమే కావచ్చు నిన్ను కృంగదీస్తుంది, అప్పే కావచ్చు నిన్ను కృంగదీస్తుంది, మాటే కావచ్చు కృంగదీస్తుంది. ఏ వేదన నిన్ను కృంగదీస్తుందో ప్రభువు ఈరోజు ఏం చేయబోతు, నేను బలపరుస్తున్నాడు. సొమ్మసిల్లిపోయారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఫస్ట్ ఎవరంటే క్రైస్తవులే. బాగా ప్రార్థనలు చేసేవారు, బాగా ఫాస్టింగ్ చేసేవారు, బాగా బైబిల్ చదివేవారే చిన్న సమరంగానే సొమ్మసిల్లిపోతారు, కుప్ప కూలిపోతారు ఒకటేసారి. తట్టుకోలేరు, సొమ్మసిల్లిపోతారు. కానీ ప్రభు అంటూ నువ్వు సొమ్మసిల్లకు, నువ్వు కృంగిపోకో. నీ సొమ్మసిల్ల విషయాల్లో నేను నిన్ను బలపరుస్తున్నా. ఈరోజు నేను ధైర్యపరుస్తున్నా. నిన్ను తిరిగి నీ కుటుంబాన్ని లేపబోతున్నా, తిరిగి నీ కుటుంబాన్ని ఆశించబోతున్నా, తిరిగి నీ కుటుంబంలో నేను బలమైన కార్యాలను చేయబోతున్నా. నిజంగా దేవుని ప్రేమ చాలా ప్రత్యేకమైనది. ఆయన చేయు కార్యాలు నువ్వు ఎన్నడూ ఊహించలేని మేలని ప్రభు మీ జీవితంలో చేయబోతున్న ప్రియులారా. ఇంకొక మాటను చూడు, ఇక్కడ భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసిన వాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లెదరు, అలయెదరు, యవనస్తులు త్రప్పక త్రొట్టిలెదరు. ఆమేన్. ఈరోజు నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నేను తిరిగి ఈరోజు నిన్ను లేపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది, అనేక మంది త్రొట్టిల్లుతూ ఉంటారండి. ఎందుకు త్రొట్టిల్తారంటే దేవుని వాక్యం వరదం లేక వాళ్ళు త్రొట్టిల్తూ ఉంటారు. అందుకే ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ఈరోజు ఒక ఆలోచన కలిగి ఉండు. ప్రభు నీ పట్ల ఒక అద్భుత కార్యాన్ని చేయాలని, ఒక మేలు చేయాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని సరిచేయాలని ఆలోచన కలిగి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, నిజంగా ఈరోజు అలాంటి శ్రమలను ఉన్నవా, అలాంటి వేదనలో, అలాంటి దుఃఖంలో ఉన్నవా? నీ జీవితాన్ని దేవుడు ఒక నూతన సామర్థ్యాన్ని ఈరోజు పుట్టించబోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థన లేకపోతే నీ జీవితంలో ఎన్నో ఓటములను చూస్తావు. ప్రార్థన లేకపోతే యుద్ధంలో ఓడిపోయిన సైనికునివే. ప్రార్థన లేకపోతే నీవు నీ ఆత్మ జీవితంలో నువ్వు నీ తల పొడగొట్టుకున్నట్టే. అందుకే అంటున్న ప్రియులారా, ప్రార్థన యుద్ధంలో గెలిపిస్తుంది. ప్రార్థన నీ జీవితానికి ఎంతో ప్రత్యేకమైనది. ప్రార్థన నీ జీవితానికి ఎంతో బలమైనది. ప్రార్థన నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగిస్తుంది. ప్రార్థన ఎన్నో మేలను జరిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహోషువ ఎదుట యెరికో గోడలుంటే దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, ప్రార్థించడం మొదలు పెడతా ఉంటే యెరికో గోడల పునాదులు కదిలిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యెరికో గోడ లాంటి సమస్యని ఎదుట ఉందా? దాన్ని చూసి నువ్వు కృంగిపోతున్నావా? దాన్ని చూసి నువ్వు ఆలోచన కలిగి ఉంటున్నావా? దాన్ని చూసి భయపడుతున్నావా? దాన్ని చూసి హృదయాన్ని కృంగిపోతుందా? దాన్ని చూసి నువ్వు అనేక రకాలుగా ఆందోళన చెందుతున్నావా? అయితే ఈ రోజు నుంచి ఒక శక్తివంతమైన ప్రార్థనను మొదలుపెట్టు. ప్రార్థనని పరిస్థితులను మార్చబోతుంది. ప్రార్థనకి యుద్ధాన్ని నేర్పబోతుంది. ప్రార్థనని పవిత్రుగా మార్చబోతుంది. ప్రార్థన నీలో ఉజ్జీవాన్ని పుట్టించబోతుంది. ప్రార్థనలో విజయం నువ్వు ఎలా పొందాలో నేర్పిస్తుంది. ప్రార్థన దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ప్రార్థన నీకు అనేకమైన కార్యాలు జరిగిస్తుంది. ప్రియులారా, అదే ప్రార్థన దానియేలు చేసిండు. ముమ్మార్లు దానియేలు ప్రార్థన చేసిండు. ఒక్కసారి కాదు, ఒక్కసారి ప్రార్థన చేస్తే ఆగిపోతూ ఉంటారు.